శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక కలిగి ఉండే ఈ భూమి మీదకి నిన్ను పంపించాడు. ప్రేకాచలితంలో నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, నన్ను ఏమీ రీతిలో ఏ విధంగా నన్ను దేవుడు ఉపయోగించుకుంటాడు, దేవుడు ఏ విధంగా నన్ను వాడుకుంటాడు, దేవుడు నా జీవితాన్ని ఏ విధంగా మారుస్తాడని వడుకోవచ్చు ప్రేకాచలితంలో. కానీ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉండే ఈ భూమి మీదకి నిన్ను పంపించాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంటిలో మనం అంతా ఇల్లు ఊడిసి శుభ్రం చేస్తామండి. ఇల్లు ఊడిసి శుభ్రం చేయాలంటే మనం ఏమి ఉపయోగిస్తామండి? చీపిరి కట్ట ఉపయోగిస్తాం, చీపిరిని ఉపయోగిస్తామండి. చీపిరి లేనిదే ఇల్లు శుభ్రపడదు, చీపిరి లేనిదే ఇల్లు శుభ్రంగా ఓడ్చలేము. అంటే చీపిరి కూడా ఒక పని అనేది భూమి మీద ఉన్నది, చీపిరి కట్ట కూడా ఒక పని అనేది భూమి మీద ఉన్నదండి. ఆ చీపిరి లేనిదే ఇల్లు శుభ్రపడదు, ఇంట్లో ఉన్న మురికంతా బయటికి వెళ్ళదు. అదే రీతిగా దేవుడు తన పోలికతో తన రూపంలో నిన్ను సృష్టించిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ జీవితాన్ని అద్భుతముగా మార్చే ఉద్దేశం కలిగి ఉన్నాడు.